హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ కూడాను. మనం ఈరోజు ఒక టాపిక్ చూద్దాం. టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లోకస్ ఫస్ట్ టాపిక్. ఇది మనకి లోకస్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్క్స్ సమ్ అడుగుతాడు. మన ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సో కాన్సెప్ట్ అసలు లోకస్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, లోకస్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫై ద గివెన్ కన్సిస్టెన్స్ జామెట్రికల్ కండిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ మీద, ఇది ఒక ప్లేన్ సర్ఫేస్ కానీ ప్లేన్ అనుకోని, ఆ ప్లేన్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను. ఆ ఫిక్స్డ్ పాయింట్ని ఏ అంటున్నాను. ఏ అనే ఫిక్స్డ్ పాయింట్ సమ్ బి అనే ఫిక్స్డ్ పాయింట్ సమ్ డిస్టెన్స్లో తీసుకొని ఇలాగా ఈ రెండింటిని యాడ్ చేస్తాను అనుకోండి. సో ఏబి డిస్టెన్స్ ఫామ్ అయ్యింది. ఏబికి ఈ డిస్టెన్స్ ఎలాగైతే ఉందో సేమ్ ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండేటట్టు బి అనే పాయింట్ని మూవ్ చేస్తాం అనుకోండి. అంటే ఈ డిస్టెన్స్ ఎక్కడికి వచ్చినా సేమ్ ఉండాలన్నమాట. అలా సో మూవ్ చేస్తాం అనుకోండి. మూవ్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది? వన్ ఆఫ్ ద సర్కిల్ ఫామ్ అయింది. సో పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అవుతూ సెట్ ఆఫ్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఏంటి ఆ కండిషను? ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ సర్కిల్ అంటారు ఇక్కడ. అలా ఒక కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యేటట్టు మనం ఏదైనా సెట్ ఆఫ్ పాయింట్స్ డెరైవ్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ లోకస్. సో లోకస్ అంటే చాలా సింపుల్గా చెప్పవచ్చు. లోకస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్. దిస్ సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫైయింగ్ గివెన్ కన్సిస్టెంట్ జామెట్రికల్ కండిషన్. ఆ పాయింట్స్ అనేవి మనం ఒక కండిషన్కి కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్ తీసుకున్నాను. ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్ లైన్ సెగ్మెంట్ తీసుకొని ఈ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేట ఒక పాయింట్ పి అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంత ఉంది. ఆ పి అనే పాయింట్ ఒకవేళ మూవ్ అయితే ఏమవుద్ది? ఇలా పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అవుద్ది. సో ఇక్కడ కూడా సేమ్ పి అనే పాయింట్, అగైన్ మళ్ళీ ఇదొక పి అనే పాయింట్, అలా. సో ఈ పాయింట్ మనం ఈ డిస్టెన్స్లో ఈక్వల్ అనమాట. సో అలా ఈక్వల్గా ఉండేటట్టు మనం ఎగ్జిస్ట్ చేస్తే ఒక పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అయ్యింది. సో ఇక్కడ కూడా కండిషన్ ఏంటి? ఈక్వల్ డిస్టెన్స్. సో ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేటట్టు మనకు ఒక పాయింట్ ఫామ్ అయింది అనమాట. దీన్నే లోకస్ అంటాం. లోకస్ అంటే పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఫస్ట్ ఇయర్ పరంగా మహా అయితే 6 సమ్స్ ఉన్నాయి. ఆ 6 సమ్స్కి కండిషన్స్ ముందు చెప్పేస్తాను చూడండి. కండిషన్స్ అట్లీస్ట్ మనం ఈ కండిషన్ రాస్తే పబ్లిక్ ఎగ్జామ్లో 1 మార్క్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో సమ్, SUM, సమ్ అనే వర్డ్ కనబడితే కండిషన్ ఏంటంటే PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ సమ్మేషన్. సో క్వశ్చన్ మనం చదివేటప్పుడు అర్థమైపోతుంది. ముందు కండిషన్ గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా డిఫరెన్స్ అని అనుకోండి. అప్పుడేంటి? మోడ్యులస్ ఆఫ్ PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. డిఫరెన్స్కి మోడ్యులస్ ఆఫ్ PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. నెక్స్ట్ రేషియో తీసుకున్నాం అనుకోండి. క్వశ్చన్లో రేషియో అనే వర్డ్ కనబడితే PA ఈజ్ టు PB ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ టు B. సో స్మాల్ a ఈజ్ టు స్మాల్ b అని తీసుకుంటాం. నెక్స్ట్ ట్వైస్ అనే వర్డ్ కనబడితే PA ఈజ్ ఈక్వల్ టు 2PB కండిషన్ అనమాట. ట్వైస్ అనే వర్డ్ కనబడితే క్వశ్చన్లో PA ఈజ్ ఈక్వల్ టు 2PB. నెక్స్ట్ ఏరియా. క్వశ్చన్లో ఏరియా అనే వర్డ్ కనబడితే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో దిస్ ఈస్ ద కండిషన్ ఈజ్ ఈక్వల్ టు A. ఎప్పుడు? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అనే వర్డ్ ఇస్తాడు. నెక్స్ట్ సో మనకేమొచ్చినాయి? సమ్, డిఫరెన్షియల్, రేషియో, ట్వైస్, ఏరియా అండ్ రైట్ యాంగిల్. లాస్ట్ వన్ ఈస్ రైట్ యాంగిల్ అనే వర్డ్ కనబడితే అప్పుడే తీసుకోవాలి PA స్క్వేర్ ఈజ్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. సో ముందు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. మనం సమ్స్ చేసేటప్పుడు ఎప్పుడు ఏది యూజ్ చేస్తామనేది మనకు అర్థమైపోద్ది.
సో ఇవి ఈ 6 ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరంగా మనకున్న 4 మార్క్స్లో ఉండేవి. అట్లీస్ట్ మనకి ఆ వర్డ్ కనబడినప్పుడు ఇది రాస్తే 1 మార్క్ ఇస్తారు. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అనే కండిషన్ అంటే పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 5. డిఫరెన్స్కి మోడల్స్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏ. అయితే ఇది ఒక సమ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ the locus of the third vertex of a right angle triangle. The ends of whose hypotenuse are 4, 0 and 0, 4 ఇచ్చాడు. సో క్వశ్చన్ ఇది ఇచ్చాడు. క్వశ్చన్ ఏమంటాడంటే ఫైండ్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వెర్టెక్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ద ఎండ్స్ ఆఫ్ హూజ్ హైపోటెనస్ ఆర్ 4, 0 and 0, 4 అన్నది. సో మనం ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఏం కనబడుతుంది? వర్డ్ రైట్ యాంగిల్ కనబడుతుంది. సో రైట్ యాంగిల్కి ఏమని చెప్పాం? రైట్ యాంగిల్కి పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అన్న. సో దిస్ ఈస్ ద కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో లోకస్ పాయింట్ మనం ఎగ్జిస్ట్ చేసుకోవాలి. ఏంటంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ లోకస్. సెట్ ఆఫ్ పాయింట్స్ అనగానే స్టార్టింగ్లో మనం ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఎనీ వన్ ఆఫ్ ది పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అని తీసుకున్నాం. సో పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ది లోకస్ మీద ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నాం, పి ఎక్స్ కామా వై అనేది. ఆ రైట్ యాంగిల్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏ అనే పాయింట్ ఏమో 4, 0, బి అనే పాయింట్ ఏమో 0, 4 తీసుకున్నాం. 4, 0, 0, 4 తీసుకోండి బి అనే పాయింట్. ఆర్ టూ ఎండ్ పాయింట్స్ ఆడిచ్చాడు. ఎండ్ పాయింట్స్ ఆఫ్ whose hypotenuse. సో హైపోటెనస్కి 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చేసాడు. సో కండిషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నాం. రైట్ యాంగిల్ దగ్గర పాయింట్ లోకస్ అనగా ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వెర్టెక్స్ అనగా. సో ఇది పి అనమాట. రిమైనింగ్ 2 నీ ఇష్టం, ఏ బి. సో రిమైనింగ్ 2 ఇలా తీసుకున్నాం. అయితే వాటి క్వశ్చన్లోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఫార్ములా ఉంది, 10th క్లాస్ నేర్చుకున్నాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో అదే కండిషన్ అనమాట. సో కండిషన్ పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సైడ్ స్క్వేర్ పిఏ స్క్వేర్, అదర్ సైడ్ స్క్వేర్ పిఏ స్క్వేర్, హైపోటెనస్ ఏబీ స్క్వేర్. సో పిఏ స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది? 2 పాయింట్స్కి డిస్టెన్స్, ఎక్స్ కామా వైకి 4, 0కి డిస్టెన్స్. రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అది కదా. అందులో రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, వై బికాజ్ ఇక్కడ స్క్వేర్ ఉంది. లేదు పోనీ అప్లై స్టార్టింగ్ సమ్ కాబట్టి రాదు. రూట్ ఆఫ్ పిఏ అంటే x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. రూట్ పి డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ అంటే ఫార్ములా ఇది. ప్లస్ అగైన్ మళ్ళీ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈసారి బి పాయింట్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై - 4 హోల్ స్క్వేర్ అగైన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మీన్స్ దీస్ 2 పాయింట్స్ 4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 4 హోల్ స్క్వేర్ అగైన్ హోల్ స్క్వేర్. వై బికాజ్ ఎవ్రీ టైం నేను స్క్వేర్ తీసుకుంటున్నాను హోల్ స్క్వేర్. ఇక్కడ పిఏ అంటేనే డిస్టెన్స్, రూట్ ఆఫ్ ఎక్స్ - 4 ప్లస్ వై - 0 హోల్ స్క్వేర్ అనేది సరిపోయింది. బట్ ఇక్కడ పవర్లో స్క్వేర్ ఉంది కదా, అందుకోసం స్క్వేర్ అనమాట. సో ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మీకు మిగిలింది ఏంటి? ఎక్స్ - 4 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 4s are 16 minus 8x. Why? Because here a minus b formula, a minus b whole square formula ఏంటి? a square and x square, p square అంటే 16, 2ab 2 4s are 8x plus again y square
y minus 0 అంటే y square. Next here x square plus y square plus 16 minus 8y is equal to 4 4s are 16, again 4 4s are 16, 16 16 16 16 cancel అయిపోయింది. x square plus x square అంటే 2x square and y square plus y square అంటే 2y square minus 8x minus 8y is equal to 0. అన్నిట్లో 2 క్యాన్సిల్ చేసేయండి. x square plus y square minus 4x minus 4y is equal to 0. So this is the required locus equation. అంతే. సో ఇక్కడ ఆపేస్తాం. లోకస్ ఈక్వేషన్ ఇలా చేసిన 4 మార్క్స్ ఇస్తారు. సమ్ చాలా ఈజీ, కాకపోతే ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని చాలు. కండిషన్ ఏం యూజ్ చేయాలనేది రైట్ యాంగిల్ కాబట్టి ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ.